కరెంట్ అఫైర్స్ ట్రాప్ నుంచి కొంచెం బయటికి రావాలంటే ఒక ట్రిక్ చెప్తాను. పాలిటీ చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ స్టాటిక్ చదివేటప్పుడే కరెంట్ అఫైర్స్ కలిపి చదివేసేయండి. బుక్ ముందు పెట్టుకోండి, లక్ష్మీకాంత్ ముందు పెట్టుకొని చాప్టర్ వైజ్ చదువుతుంటారు, లేదా క్విక్ రివిజన్ నోట్సెస్ ఏవైనా ఉంటాయో అవి చదువుతున్న తర్వాత చదివేటప్పుడే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమైనా ఆ టాపిక్ నుంచి ఉన్నాయా చదివేసేయండి. సపరేట్గా కరెంట్ అఫైర్స్ అనేది ఒక టైం పెట్టుకున్నారు అంటే మీ టైం మొత్తం కిల్ అయ్యేది కరెంట్ అఫైర్స్లోనే. ఇంకా బెటర్ చాయిస్ ఏంటంటే, ఫస్ట్ రీడ్ ద స్టాటిక్ ఏరియాస్, దెన్ గో ఫర్ కరెంట్ అఫైర్స్. బికాస్ హిస్టరీ ఉంది, జోగ్రఫీ ఉంది, లేదు అంటే మనకి ఎకానమీ కూడా ఉంది. కంప్లీట్గా 50% ఆఫ్ పేపర్ కరెంట్ అఫైర్స్ ఏమి ఉండదు, లేదా ఉన్నా సరే రిమైనింగ్ 50% కాన్సెప్ట్ ఉంది కదా నీ దగ్గర. బేసిక్స్ నేర్చుకుంటే కరెంట్ అఫైర్స్ అర్థమవుతాయి. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అవుతారు కొంతమంది. ఏమర్థమవుతాయి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ ఉందండి, సైన్స్ అండ్ టెక్ ఉంది. ఇఫ్ యూ డోంట్ నో ద టైప్స్ ఆఫ్ పేలోడ్స్, రీసెంట్గా లెట్స్ సే అగ్ని మిసైల్ గురించి చెప్తాం. అసలు అగ్ని మిసైల్ బేసిక్స్ తెలియకుండా ఎంఐఆర్వి టెక్నాలజీ గురించి చదివితే ఏమర్థమవుతుంది మీకు? అర్థమవుతుంది. సో గివ్ మోర్ ప్రయారిటీ టు యువర్ స్టాండర్డ్ సబ్జెక్ట్, దెన్ అక్కడి నుంచి కరెంట్ అఫైర్స్కి వెళ్ళండి. ఇక్కడ కూడా రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం సార్, కరెంట్ అఫైర్స్ త్రూ వెళ్తాము అంటే, ఇఫ్ ఇట్ వర్కౌట్ ఫర్ యూ ఇట్స్ ఓకే. వర్కౌట్ అవ్వలేదు అంటే ఫైనల్గా ఎవరు బ్లేమ్ అవుతారు? మనమే బ్లేమ్ అవుతాం. సో స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మోసం చేయదు. ఈవెన్ కరెంట్ అఫైర్స్లో ఒక క్వశ్చన్ పాలిటీ గురించి వచ్చినా సరే ఏమొస్తుంది? కాన్సెప్ట్ నుంచే వస్తుంది. మళ్ళీ అదే కాన్సెప్టే రాలేదనుకోండి ఏమవుతుంది? లాస్ అయ్యేది మనమే. సో ఇది షెడ్యూల్ ఇలా చేసుకోండి. లేదు బిఫోర్ 9 ఒక 2 hours చదివే అలవాటు మాకుంది అంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సీరియస్లీ డోంట్ టేక్ మోర్ దెన్ 7 hours స్లీప్ టిల్ బిఫోర్ 1 week ఆఫ్ యువర్ ఎగ్జామ్. ఎగ్జామ్కి 9th June ఎగ్జామ్ ఉంది అంటే 3rd June వరకు 7 hours స్లీప్ కంటే ఎక్కువ నిద్రపోవద్దు. దట్ ఈస్ గుడ్ ఇనఫ్ ఫర్ యువర్ ఏజ్. మీ వయసుకి, మీరుండే వాతావరణానికి 7 hours స్లీప్ అనేది సరిపోతుంది. ఇంకా ఓవర్ యాక్షన్ చేసి 5 గంటలే నిద్రపోతాను సార్ మాత్రం చెప్పొద్దు. బికాస్ యువర్ బాడీ ఆటోమేటికలీ రిఫ్లెక్ట్స్ యువర్ బ్రెయిన్. మీరు మరీ ఇంకా మొత్తం అసలు రాత్రి మౌలు చదువుతాను సార్, కొంతమందికి ఎండ్యూరెన్స్ ఉంటుంది 5 hours, కానీ నా సజెషన్ ఏంటంటే మినిమం 7 hours. నౌ కమింగ్ టు ఎగ్జామ్ 1 week బిఫోర్ 8 hours స్లీప్. ఎగ్జామ్కి 2 days ముందు 10 hours స్లీప్. ప్రశాంతంగా నిద్రపోండి. ఆ టైంలో ఎగ్జామ్కి 2 days ముందు ఎన్ని బుక్కులు తిరిగేసినా ఒక్కటి రాదు. ఎక్కడ? ఎగ్జామ్ వల్ల వస్తుంది, మీకు రాదు. ఎగ్జామ్ 2 days ముందు చదివితే ఏమొస్తుందండి? ఏమి రాదు, టెన్షన్ ఎక్కువ వస్తుంది. నౌ యాజ్ ఐ మెన్షన్డ్, ఇక్కడ 65 daysలో హౌ మెనీ అవర్స్ యు ఆర్ హ్యావింగ్? 650 hours. లెట్స్ సే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని అబోవ్ యావరేజ్ చదువుకోండి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, కొంతమందికి సార్ నాకు పాలిటీ అంటే బాగా ఇష్టం, హిస్టరీ బోరింగ్ సబ్జెక్ట్, జోగ్రఫీ అర్థం కాదు, ఎకానమీ తెలియదు, ఇంకేమొచ్చు. పాలిటీ వెయిటేజ్ హార్డ్లీ ఒక 20 questions, హిస్టరీ కూడా అంతే. నౌ వెర్ ఎవర్ యు ఆర్ ఫీలింగ్ you are not interested in that area, ensure that 60%, ఎక్కడైతే బాగా వచ్చు అనుకున్న సబ్జెక్ట్లో 80 to 90% యాక్యురసీ ఉండాలి. కంప్లీట్గా వదిలేదు, కంప్లీట్గా చదవద్దు. పాలిటీ ఎంత చదివినా ఒక్క క్వశ్చన్ అన్నా పోతుంది, ఎక్కడో చిన్న పొరపాటు చేయడము. ప్రాక్టికల్గా చెప్తున్నా, పోలేదు అంటే గుడ్, వెరీ గుడ్. హిస్టరీ మేక్ షూర్ దట్ అవుట్ ఆఫ్ 10 questions లీస్ట్లో లీస్ట్ అంటే తక్కువలో తక్కువ 10కి 6 questions రైట్ అయ్యేలాగా మీరు చదవాలి. అలా కాకుండా సార్ హిస్టరీ వ్యాస్ట్, ఏన్షియంట్ చదవాలి, మీడివల్ చదవాలి, మోడర్న్ చదవాలి, ఆర్ట్ అండ్ కల్చర్ చదవాలి, గవర్నర్ జనరల్స్ గురించి చదవాలి. ఎందుకు సార్ ఈ బాధలన్నీ మాకు? వాడేదో చేస్తే మేమెందుకు చదవాలి? వాడు చేశాడు కాబట్టి ఇవన్నీ చదవాలి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెచ్చింది వాళ్ళే కదా. లీ కమిషన్ 1919, 1920. Whenever you feel that history is a mystery, it is really a mystery. But history చదవడానికి ఒక టెక్నిక్ చెప్తాను. లెట్స్ సే ఇఫ్ ఐ ఆస్క్ అబౌట్ యువర్ యాన్సిస్టర్స్, మీకు తెలుసా?
మీ యాన్సిస్టర్స్ గురించి లేదా మీ పూర్వీకుల గురించి అడిగితే మీకు తెలుసా? కానీ రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, హిస్టరీ రిలేటెడ్గా వీడియోస్ వస్తే బాగా చూస్తాం మనం. ఇన్ ద సేమ్ వే హిస్టరీలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక యొక్క క్రియేటివిటీ ఆర్ ఐ కెన్ సే ఒక ఉత్సాహం మీకు క్రియేట్ చేసుకోవాలి. నౌ లెట్స్ సే హిస్టరీ ఎలా చదవాలి? సింపుల్ 2 things చెప్తాను. 1, మౌర్యన్ ఎంపైర్ ఉందనుకోండి, గుప్తా ఎంపైర్ ఉంది, హర్షవర్ధన ఉన్నాడు. ఈ ముగ్గురికి కూడా, ముగ్గురు డైనాసిటీస్లో కూడా మనం చదవాల్సిన ఏరియాస్ ఏంటంటే ఎలా అడ్మినిస్ట్రేషన్ చేశారు, కంపేర్ ద అడ్మినిస్ట్రేషన్, సొసైటీ ఏ విధంగా ఉంది, కంపేర్ ద సొసైటీస్ ఆఫ్ దట్ ఏజ్. తర్వాత అక్కడ ఉన్నటువంటి కల్చర్, లెట్స్ ఏ లిటరేచర్. మౌర్యాస్ టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది, గుప్తాస్ టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది, హర్షవర్ధన టైం పీరియడ్లో లిటరేచర్ ఏముంది. నౌ అండర్స్టాండ్, ఒక్కొక్కటి ఇండివిజువల్గా పేరాలు చదువుకుంటూ వెళ్తే మీరు అన్నట్టు నిజంగానే బోర్ అనిపిస్తుంది. కానీ ఇఫ్ యూ కంపేర్ అకార్డింగ్ టు ద ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్కి ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చే మనకు అర్థమవుతుంది. మౌర్యన్ ఎంపైర్ సొసైటీ చదువుతాం, నెక్స్ట్ ఏం చేయాలి, గుప్తా ఎంపైర్ సొసైటీ చదవండి, నెక్స్ట్ హర్షవర్ధన సొసైటీ చదవండి. సో మీకు ఏమర్థమవుతుంది? ఈ కంపారిజన్ అర్థమైన తర్వాత హిస్టరీ బికమ్ ఈజీ. ఎస్ సార్. ఐవీసీలో ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి, ప్లేసెస్ అండ్ దేర్ ఫైండింగ్స్, ఏ ప్లేస్లో ఏ త్రవ్వకాలు జరిపారు, ఏం బయటపడ్డాయి, ఏ ఇయర్లో జరిపారు, ఇదంతా ఫ్యాక్చువల్ డీటెయిల్. నౌ యూ హ్యావ్ టు రివైజ్ ఇట్ మోర్. హిస్టరీలో కూడా ఎక్కువగా రివైజ్ చేయాల్సినవి ఉంటాయి, కంపారిజన్ చేయాల్సినవి కూడా ఉంటాయి. లెట్స్ సే గో టు మిడివల్ హిస్టరీ, ఢిల్లీ సల్తనేట్స్, మొఘల్స్, శివాజీ. ఇందాక ఏన్షియంట్లో ఏం చెప్పాను? మౌర్య, గుప్తా, హర్షవర్ధన. ఢిల్లీ సల్తనేట్, మొఘల్స్ అండ్ శివాజీ. ఈ ముగ్గురు కంపారిజన్ చదివేసేయండి. వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది, సొసైటీ ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్మీ ఎట్లా ఉంది, వాళ్ళ ఎకానమీ ఎట్లా ఉంది, వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది, లిటరేచర్ ఏంటి, దట్స్ ఇట్. సేమ్ ఫాలోస్. ఏన్షియంట్ మిడిల్ అయిపోయింది. మహా అయితే మిగిలితే ఇంకో మైనర్ పార్ట్ ఒక 20-30% ఉంటుంది. మేజర్ పార్ట్ అంతా ఇదే. ఫిగర్ అవుట్ ద ఏరియాస్ విచ్ యు ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద చాప్టర్. మౌర్యన్ ఎంపైర్ తీసుకున్నారంటే పొలిటికల్ హిస్టరీ ఒకసారి చదవండి సరిపోతుంది. ఎలా రాజ్యాన్ని సాధించాడు, ఎవరు హెల్ప్ చేశారు, ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు, ఒక్కసారి చదవండి. దట్ ఈస్ అ స్టోరీ. రిమైనింగ్ అన్నీ కూడా మీ ఎగ్జామినేషన్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్. చోళ అడ్మినిస్ట్రేషన్ గురించి కంపేర్ చేయండి అక్కడి నుంచి. సో వెన్ యూ కంపేర్ హిస్టరీ ఫ్రమ్ డైనాసిటీ టు డైనాసిటీ, ఫ్రమ్ ఏరియా టు ఏరియా, నౌ ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ హిస్టరీ. సింపుల్. హిస్టరీ అనేది ఎప్పుడు బుక్స్ ఓపెన్ చేయని పారాగ్రాఫ్లు ఉంటాయి కదా, అవి చదివినప్పుడే నిద్ర వస్తుంది. అలా కాకుండా ఫ్లోట్ చార్ట్స్ లాగా రాసుకున్నారనుకోండి, మనకి ఐ థింక్ క్విక్ రివిజన్ మెటీరియల్ కూడా మీకు ఇచ్చారనుకుంటే కదా, క్విక్ రివిజన్ మెటీరియల్ ఐఎమ్ గోయింగ్ టు రివ్యూ దట్ బుక్. డ్యామ్ షూర్గా ఆ క్విక్ రివిజన్ మెటీరియల్ సరిపోతుంది. నౌ సార్, ఇప్పుడు హిస్టరీలో లేదా పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ మొత్తం 700 పేజీలు 800 పేజీలు చదవమంటారా? అవసరం లేదు. ఫోకస్ ద ఏరియాస్. ఫండమెంటల్ రైట్స్ అని, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని. మీకు షార్ట్ నోట్సెస్ కూడా బాగా వచ్చాయి కదా మార్కెట్లో. షార్ట్ నోట్సెస్ చాలా బాగా వచ్చాయి, రివిజన్ మెటీరియల్ కావచ్చు, ఇంకోటి. ట్రస్ట్ వన్ థింగ్, ఒక విషయాన్ని నమ్మండి, దాన్ని ఫాలో అవ్వండి. అలా కాకుండా ఫ్రెండ్ ఏమో పాలిటీ లక్ష్మీకాంత్ చదువుతున్నాడు, ఇంకో ఫ్రెండ్ ఏమో ప్రభాకర్ రెడ్డి సార్ చదువుతున్నాడు, ఇంకోటి చదువుతాడు. ఈ బుక్లని తెచ్చుకొని మనం చదవలేం కదా. సో వాడు దాన్ని నమ్మాడు, మనం ఏం చేస్తున్నాం, వాడిని నమ్ముతున్నాం. మనం వేరే దాన్ని లేదా వాడు ఫాలో అయినటువంటి దాన్నో ఇంకోటి ఒకటే నమ్మండి. మేక్ యువర్ సెల్ఫ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ఓన్లీ వన్ సోర్స్. ఈ సోర్స్ దగ్గర కూడా చాలా కాంట్రడిక్షన్ వస్తుంది. ఎందుకంటే లెట్స్ సే పాలిటీకి 2 బుక్కులు తీసుకున్నాం. ఐ థింక్ పాలిటీకి ఒకరే తీసుకుంటాడు నాకు తెలియదు. హిస్టరీ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఆ బుక్ చదవాలా, ఈ బుక్ చదవాలా, మార్కెట్లో 10-15 ఉంటాయి. నౌ దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ ద రైట్ డెసిషన్స్. టేక్ వన్. ఏ బుక్ తీసుకున్నా సరే అన్నీ ఒకేలా ఉంటాయి. కొంచెం టెక్స్టు, ఫాంటు, కొంత ఇన్ఫర్మేషన్ అటు ఇటు, కొన్ని పేజీలు మారుతాయి, కొంత కలర్ యాడ్ చేస్తారు. రెవలాన్ యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్ అన్నట్టు
సో ఇక్కడ కూడా కొన్ని బుక్స్కి కలర్ యాడ్ చేస్తారు అంతే. టేక్ ఓన్లీ వన్ బుక్. సార్ మేము ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క బుక్ చదవలేకపోతున్నాం. లెట్సే ఏన్షియంట్కి ఒక బుక్, మిడివల్కి ఒక బుక్, మోడర్న్కి ఇంకో 2 పుస్తకాలు, ఆర్ట్ అండ్ కల్చర్కి ఇంకో. అవసరం లేదు, తక్కువ టైం ఉంది కాబట్టి ఒక బుక్కే తీసుకోండి. ఒక బుక్లో ఉన్న అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కదా. లెట్సే సార్ దాంట్లో ఇఫ్ ద బుక్ ఈజ్ కంప్రైజింగ్ ఆఫ్ సమ్ 400 pages, ఈజ్ ఇట్ ఈజీ టు కవర్ ఆర్ నాట్? నా రీడింగ్ స్పీడ్ కూడా చెప్తాను ఎట్లా చదువుతారని. రీడింగ్ స్పీడ్ ఎట్లా ఉంటుంది మంది నచ్చిన సబ్జెక్ట్ మాత్రం రీడింగ్ ఫాస్ట్గా వెళ్తుంది. లెట్సే పాలిటీ, అందరికి వచ్చి పాలిటీ, కానీ ఎగ్జామ్ హాల్లో రావాలి. అది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నా పాలిటీ బుక్ ఓపెన్ చేయగానే ఎవ్రీ 1 hourకి 12 to 15 pages అవుతారు. హిస్టరీ దగ్గర స్ట్రక్ అవుతారు, ఎకానమీ దగ్గర స్ట్రక్ అవుతారు, జోగ్రఫీ దగ్గర స్ట్రక్ అవుతారు. ఎందుకు? హిస్టరీ ఏమో అంతా స్టోరీస్ లాగా ఉంటుంది. అంటిల్ అన్లెస్ యూ మేక్ దట్ ఇట్స్ ఎ లిస్ట్ ఆఫ్ జిస్ట్. మీరు కంపేర్ చేసుకుంటూ మీరు చదవకపోతే అదో పెద్ద సముద్రం. మీరేం చేయాలి? ఆ సముద్రంలో ఒక చిన్న బ్రిడ్జి కట్టుకొని వెళ్ళాలి. అది హిస్టరీ. లేదు సార్ బాగుంది, చల్లగా వాటర్ దూకితేవే బాగుంటుంది అనుకుంటే దూకండి. ఇంకా సముద్రం మధ్యలో కూడా పోలేరు. హిస్టరీ అట్లా ఉంటుంది అనమాట. వెన్ యూ ఫీల్ దట్ ద సబ్జెక్ట్ ఈజ్ ఏ ఓషన్, మేక్ ద బ్రిడ్జ్. దట్ ఈజ్ వాట్ ఏ ట్రూ ఆస్పిరెంట్స్ డూ. ఏం చేస్తారు? ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి. నీ ఎగ్జామ్ క్లియర్ అవ్వాలి. నీకు సబ్జెక్ట్ ఎంత డెప్త్ కావచ్చు, ఎంత ఎత్తుకు లేవుతావు అవసరంలా. ఎగ్జామ్ క్లియర్ అయిందా లేదా? అరే నా ఫ్రెండ్ 12 hours చదివాడు, ఎగ్జామ్ వల్ల ఏం రాయలేదు. జులై సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, క్లాస్ రూమ్లో అందరూ ఆన్సర్లు చెప్తారు, ఎగ్జామ్లో రాయాలి. దట్ ఈస్ ట్రూ. అది ట్రూ అని ఎట్లా నిరూపితమైంది అంటే రీసెంట్గా గ్రూప్ 2 ఎగ్జామ్. డైలీ 5-6 hours చదివినవాడు ఎగ్జామ్ క్లియర్ చేసి పడేశాడు. అదే పనిగా పేజీలు ఆరాలు తీసి 10-14 గంటలు చదివిన వాళ్ళు ఏం చేశారు? ఆ ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ చుట్టూ తిరిగారు. వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు. సింపుల్ లాజిక్. రీజనింగ్లో క్వశ్చన్ ఇచ్చాడు, అదేదో స్పెల్ టెస్ట్, అమెరికాలో పెట్టిన స్పెల్ టెస్ట్లో ఒక వర్డ్, సమ్ పెద్ద వర్డ్ ఒకటి అది ఇచ్చేశాడు. దాంట్లో సమ్వేర్ అరౌండ్ ఒక 23 letters ఉన్నాయి. ఆ 23 letters డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. వాటి యొక్క సమ్ ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ పి అనే వర్డ్ ఉంది, వై అనే వర్డ్ ఉంది. అట్లా డిఫరెంట్ వర్డ్స్ ఒక 23 letters ఇచ్చి ఏం చేశాడు? ఆ నెంబర్స్ టోటల్ సమ్ ఎంత అన్నాడు. తెలివైన వాడితే ఏం చేయాలి? అలాంటి క్వశ్చన్ లాస్ట్లో చేయాలి. మా ఫ్రెండ్ ఏం చేశాడంటే 15 minutes, సీ హౌ మచ్ వాల్యుబుల్ టైం, 15 minutes ఆ క్వశ్చన్ కోసం. ఇక్కడ ఏం జరిగిందంటే ఈగో. నాకెందుకు రాదు ఈ క్వశ్చన్? రీజనింగ్ పేజీలు చేశాను నేను, యాప్టిట్యూడ్ పేజీలు చేశాను నేను, చాప్టర్లు అన్నీ చేశాను. ఇది ఎందుకు రాదు ఎగ్జామినర్కి? నువ్వు గొడవ పడ్డాను అనుకోండి హాల్లో, వాడేముంది అలా టచ్ చేసి వదిలేస్తాడు. మనం కదా బుక్ ఏది ఎగ్జామ్ హాల్లో. యూ షుడ్ నో వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు లీవ్. ఎలాంటి క్వశ్చన్స్ వదిలేయాలో తెలియాలి. దట్ ఈస్ వాట్ ద స్మార్ట్ వర్క్. వాడేం చేశాడు? 15 నిమిషాలు దీన్ని స్పెండ్ చేశాడు. రిమైనింగ్ అంటే ఇక్కడ 15 minutes కిల్ అయిపోయింది కదా. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 1. రిమైనింగ్ 14 minutes వాల్యుబుల్ టైం విచ్ కెన్ డిసైడ్ యువర్ లైఫ్. ద టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను కదా, మనకి తక్కువ సబ్జెక్ట్ చదివినా సరే ఎందుకు కొంతమంది ఎక్కువ బాగా పెర్ఫామ్ చేస్తారంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. 4 options ఉంటాయి, 4గిట్లో ఏ ఆప్షన్ తెలియదు అనుకోండి, వదిలేయండి క్వశ్చన్. అక్కడికి వెళ్ళి ఇది ఎక్కడ నుంచి చదివింటానేమో. ఇఫ్ యూ నో ఎనీ వన్ ఆఫ్ ద ఆప్షన్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ ద వర్డ్ ఇన్ ద క్వశ్చన్, కీవర్డ్ ఇన్ ద క్వశ్చన్, దెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ద క్వశ్చన్. ఓవర్ థింక్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లో నాకెందుకు రాదు అనే ఈగోకి వెళ్ళారు అంటే డ్యామ్ ష్యూర్ దేర్ ద ఎగ్జామినర్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు బుక్ దేర్. అతను సక్సెస్ఫుల్. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ టఫ్ ఇవ్వడం అనేది ఆయన డ్యూటీ, ఆయన బాగానే ఇచ్చాడు. ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి అంటారు కదా సినిమాలో. సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలో ఏది పట్టుకోవాలో కాదు ఏది వదిలేయాలో తెలియాలి. రావణాసుడు సీతను వదిలేసింటే కనీసం బ్రతికుండేవాడు. ద సేమ్ ప్రిన్సిపల్స్ యూ కెన్ మేక్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొద్దు, యూ షుడ్ నో దట్. అది ఎట్లా వస్తుందంటే టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా వస్తుంది.
Now I am going to tell how to handle the test series. How to handle the test series. Now coming back, as I mentioned, take only one source, one subject, make it, and minimum 4 times. టైం తక్కువ ఉంది కాబట్టి 4 times చదవాలి. స్పీడ్ ఆఫ్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటే తెలుగు మీడియం మెటీరియలే చదవండి. ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు అని చెప్పేసి చదవద్దు. ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, యూ హ్యావ్ టు అనలైజ్ ఇట్, ఆన్సర్ ఇట్. ఫ్రెండ్తో మనకు పని లేదు. ఫ్రెండ్స్ స్కూల్ ఫ్రెండ్స్ కాదు లైఫ్ లాంగ్ మనతో రావడానికి. అశోక్ నగర్ ఫ్రెండ్స్ జాబ్ వచ్చేంత వరకు ఉంటారు, అంతే. అంతవరకే మీరు కూడా ఉండండి. లేదు సార్ జన్మ జన్మల సంబంధం, అనుబంధం ఇవన్నీ అన్నారనుకుంటే ఎగ్జామ్ వచ్చిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయండి కావాలండి. క్రాక్ చేసిన తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేయండి. అంతేగాని వాడు సున్నా నువ్వు సున్నా అయితే జోగి రాసుకుంటే బూడిదిరాలన్నట్టు. అంతే. వాడు అట్లా చదవట్లేదు కదా సార్, నా రూమ్మేట్ చదవట్లేదు నేను చదవనంటే వాడికి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, సపోర్ట్ చేస్తారు, నీకు సపోర్ట్ చేస్తారు. ఎన్ని రోజులు చేస్తారు? హౌ లాంగ్? పేరెంట్స్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత బర్డెన్ అవుతుంది, మీరు అది కూడా ఆలోచించాలి. నౌ యాజ్ ఐ మెన్షన్ 4 times రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. నౌ ఇక్కడ మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా వచ్చో దానికి కొంత టైం స్పెండ్ తక్కువ చేయండి. ఎందుకంటే మీకు తెలియకుండానే స్పీడ్ ఆఫ్ రీడింగ్ ఎక్కువ అవుతుంది, అట్ ద సేమ్ టైం అండర్స్టాండింగ్ ఎబిలిటీ కూడా బాగా వస్తుంది. నౌ వీ షుడెంట్ ఫాల్ ఇన్ ద ట్రాప్ ఆఫ్ లౌడ్ సబ్జెక్ట్స్. యాజ్ యు నో దట్ నీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు, ఇట్లాంటి డైలాగులు అండమో విండమో చేసి ఉంటాం కదా జనరల్లీ. పాలిటీయో జోగ్రఫీయో ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి చదువుతుంటే టైమే తెలియాలి. ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. మీకు మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు, ఇక్కడ 560 పోస్టులకి 1,00,000 మంది ఉన్నారు. యూ హ్యావ్ టు కంపీట్ కదా. దట్ ఈస్ ద రీజన్ వై స్పెండ్ లిటిల్ లెస్ టైం. నాట్ పూర్తిగా వదిలేయండి అని చెప్పట్లా, కొంత తక్కువ టైం అనేది మీకు బాగా ఇష్టమైన సబ్జెక్టు, బాగా అర్థమయ్యే సబ్జెక్ట్కి తక్కువ టైం స్పెండ్ చేయండి. ఆ రెస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే ఎక్కడైతే మీకు డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్లో కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయండి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డూ వర్క్. అట్లా కాకుండా నాకు ఇదే వచ్చు, నేను ఇదే చదువుతాను, నాకు అది రాదు, పూర్తిగా వదిలేస్తాను, అలాంటివి చేయొద్దు. పూర్తిగా ఎప్పుడైతే వదిలేస్తారో ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ క్వశ్చన్ అవే కనిపిస్తాయి. మన డిమోటివేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చినాయి కూడా పోతాయి. నౌ ఈవెన్ జాగ్రఫీ అయినా సరే ఫైండ్ ద ఏరియాస్. ఏ ఏరియాస్ నుంచి ఎగ్జామినర్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి ఫస్ట్. లెట్స్ సే ఐఎమ్ అజ్యూమింగ్ దట్ యు ఆర్ ఆల్ ప్రిపేరింగ్ ఫ్రమ్ టుడే. అలానే అర్థం చేసుకొని చెప్తున్నాను. జాగ్రఫీ స్టార్ట్ చేశారనుకుందాం. స్టార్టింగ్ ఎప్పుడైనా సరే జాగ్రఫీ చదవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రస్ట్ మీ వన్ థింగ్, ఇఫ్ యూ అండర్స్టాండ్ జాగ్రఫీ then go to history, then come to economy, then finally polity. This is what the way you should read. For example, ఇండియన్ జాగ్రఫీ తెలియకుండా ఇండియన్ హిస్టరీ అర్థమవుతుందా? అసలు అర్థం కాదు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ పాలిటీ కొత్త బుక్ ఒకటి తీసుకొని ఫస్ట్ డే ఓపెన్ చేసి ఫస్ట్ మన పేరు ఓం సాయిరామ్, ఓం నమ శివాయ, లేదంటే అమ్మ నాన్న ప్రేమలతో బైక్ మీద రాసినట్టు ఇక్కడ కూడా రాసి ఆ పేజీ తప్ప ఇంకో పేరు తిప్పం మనం. ఎందుకు? పాలిటీ మనకి ఇష్టమైన సబ్జెక్ట్, ఎప్పుడు చదివినా వస్తుంది అనే ఫీలింగ్ కూడా ఒకటి ఉంటుంది. ఇష్టమైన సబ్జెక్ట్స్ దగ్గర ట్రాప్ ఎక్కడంటే ఇది మనకు బాగా వచ్చు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయొద్దు, టైం తక్కువ స్పెండ్ చేయండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. టైం చదవడం తక్కువ స్పెండ్ చేసి టెస్ట్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. వచ్చిన సబ్జెక్ట్స్, రాని సబ్జెక్ట్స్ ఏం చేస్తారంటే ఈక్వల్ టైం ఇవ్వాలి. యూ హ్యావ్ టు రీడ్ ద కంటెంట్ దెన్ గో టు టెస్ట్ సిరీస్. దట్ ఈస్ వెరీ యూ హ్యావ్ టు రీడ్. అండ్ ఇంకొకటి, కంటెంట్ చదివే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనలైజ్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఉన్న ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆ ఆప్షన్స్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ ట్రూ. మీరు ఒకసారి యూపీఎస్సీకి వెళ్ళండి లేదా ఏపీఎస్సీకి వెళ్ళండి. నేను రీసెంట్ ఆఫ్ ద టైమ్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకే ఏరియా నుంచి 9 క్వశ్చన్స్ వచ్చాయి జాగ్రఫీలో, తెలుసా? ఒకే ఏరియా నుంచి 9 క్వశ్చన్స్. కెన్ యూ ఇమాజిన్ దిస్? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డూ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ ఈస్ ఫర్ యువర్ 11 hours ఆఫ్ టైమ్ యూ హ్యావ్ టు స్పెండ్.
ఆ 11 hours ఆఫ్ టైంలో స్మార్ట్గా వర్క్ చేయాలి. నౌ టెల్ మీ, కాంట్ యూ సక్సీడ్ ఇన్ ద ఎగ్జామ్? డెఫినెట్లీ యూ క్యాన్. ఓన్లీ థింగ్ కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్. నౌ కమింగ్ టు మోటివేషన్. సార్ స్టార్టింగ్ బాగానే ఉంటుంది సార్, ఎగ్జాక్ట్లీ 4 days తర్వాత ఏం అర్థం కాదు, నాకు వస్తూ రాదు కూడా అర్థం కావట్లేదు సార్, నా రాదేమో, ఇంక నేను చదవడం వేస్ట్ అనుకుంటాం. వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ సైకిల్. ఇట్స్ ఎ విసియస్ సైకిల్. తిరుగుతూనే ఉంటాం, నోటిఫికేషన్లు వస్తుంటాయి పోతుంటాయి. మనకంటే లేటుగా వచ్చిన వాడు ఎగ్జామ్ కొట్టేసి వెళ్ళిపోయి ఉంటాడు. నాకు నిన్నగాక మొన్న మా ఫ్రెండ్ చెప్తున్నాడు, అరే ఒక అన్న 7 years నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాడు, మొన్న ప్రిలిమ్స్లో 25 మార్కులు వచ్చాయంట, అవుట్ ఆఫ్ 150. నెగిటివ్స్ పోయాయి, ఎక్కువ నెగిటివ్స్ పోయాయి, 25 మార్కులు వచ్చాయి. 7 years నుంచి చదువుతున్నాడు. ట్రస్ట్ మీ, డిసెంబర్లో ఒక స్టూడెంట్, వన్ ఆఫ్ మై స్టూడెంట్, షీ స్టార్టెడ్ హర్ ప్రిపరేషన్. ఏం చెప్పి, సార్ నాకు ఏం తెలియదు, ఏం చదవాలో చెప్పండి. చెప్పాను, ఇవి చదువు. షీ స్టిక్ టు ద సేమ్ ఏరియాస్. ఎందుకు? సమ్ టైమ్స్ ఏమీ తెలియకపోవడం కూడా ఒక అదృష్టం అన్నమాట. ఒక స్లోగన్ ఏదో ఉంటుంది కదా, ఏమీ తెలియకపోవడం కూడా ఒక అదృష్టం. ఎందుకు? తెలిసినంత వరకు ఆలోచిస్తాం. అన్నీ తెలుసు అనుకోండి, ఓవర్ థింకింగ్. దెర్ ఈస్ ఏ ప్రోవర్బ్, టూ మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్. ఎక్కువ అనలైజ్ చేయొద్దు. స్టిక్ టు సమ్ సోర్సెస్, రివైజ్ దోస్, write the test series and attempt the exam. That's it. Now, if you spend 50% of your time to build the structure is nothing but concepts చదవడానికి 50% టైం స్పెండ్ చేస్తున్నారు అంటే, రిమైనింగ్ 50% ఆఫ్ ద టైం యూ హ్యావ్ టు స్పెండ్ ఆన్ టెస్ట్ సిరీస్. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఇందాక నేను చెప్పినట్టు సముద్రం. ఈ సముద్రంలో బ్రిడ్జి కట్టుకోవాలి అంటే టెస్ట్ సిరీస్లు కావాలి మనకి. టెస్ట్ సిరీస్ ఇస్ లైక్ ఏ పిల్లర్స్. యూ షుడ్ నో వేర్ యూ హ్యావ్ టు డిప్ ద పిల్లర్. దానికోసం టెస్ట్ సిరీస్ కావాలి. నౌ కమింగ్ టు, ఐ హోప్ ప్రతి సబ్జెక్ట్కి కొత్తగా నేను చెప్పడానికి లేదు. యాజ్ ఐ మెన్షన్డ్, మోస్ట్ లైక్డ్ సబ్జెక్ట్, యావరేజ్ సబ్జెక్ట్స్. మేక్ యువర్ సెల్ఫ్ లైక్డ్ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా 80% అబోవ్ మార్క్స్ రావాలి మీకు. అంటే అవుట్ ఆఫ్ 10 questions 8 questions ఖచ్చితంగా రైట్ అవ్వాలి. అంత కాన్ఫిడెంట్గా ఉండాలి. లేదు కొంచెం బిలో యావరేజ్ సబ్జెక్ట్స్ని ఏం చేస్తారంటే అబోవ్ యావరేజ్ చేసుకోండి. ఐఎమ్ నాట్ సెయింగ్ హిస్టరీలో అవుట్ ఆఫ్ 100 మీరు అవుట్ ఆఫ్ 10 questions 10 పెట్టేయాలని చెప్పట్లా. 6 పెడుతున్నారు, 6 కరెక్ట్గా పెడుతున్నారు. మేక్ యువర్ సెల్ఫ్ 7, 8, దట్స్ ఎనఫ్. ఎండ్ ఆఫ్ ద డే, అవుట్ ఆఫ్ 150 marks, హౌ మెనీ మార్క్స్ యూ రిక్వైర్? 70+, నాట్ ఈవెన్ 50% కదా. సో మీరు 60% అబోవ్ యావరేజ్ మెయింటైన్ చేయాలి. కొన్నిట్లో 80-90% రేషియో తీసుకున్న, జోగ్రఫీ 60, ఎకానమీ 70%, కరెంట్ అఫైర్స్ 50%, ఐఆర్ ఒక 70%. ఇఫ్ యూ కుమ్యులేటివ్గా 60% అబోవ్ రావాలి. దట్ ఈస్ వాట్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డోంట్ థింక్ దట్ 100% చదవాలి. చదవడం అనేది, సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. కొంతమంది చెప్తారు 1 monthలో సిలబస్ కంప్లీట్ చేయడం ఎలా? సిలబస్ కంప్లీషన్ అంటే పీడిఎఫ్లో ఉన్నదంతా చదవడం కాదు. దాన్ని ముందు పెట్టుకొని దాని సబ్ టాపిక్స్ అన్ని చదవాలి. సో అబోవ్ యావరేజ్, అబోవ్ 60% ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. ఐఎమ్ సేయింగ్ ద కాన్సెప్ట్స్.